సరిగ్గా ఇంకా 2 గంటల్లో మనం ఒక అద్భుతమైన క్షణం కోసం ఎదురు చూస్తున్నాం. దీన్నే లహైనా నూన్ అని పిలుస్తాం. ద జీరో షాడో డే టుడే. ఇంకా గంటన్నర పైన 2 గంటల సమయంలో దీన్ని లహైనా నూన్ అని పిలువబడే అనుభవం మన జీవితంలోకి రాబోతుంది. నాకు చాలా సంతోషం. జీరో షాడో డే అనగానే నా మనసు పరిపరి విధాల నా బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోయింది. ఒకసారి నా చిన్నప్పుడు ఒక స్నేహితుడిని కలవడానికి వెళ్ళాను. మాట్లాడుకుంటూ కూర్చున్నాం. మేము ఇద్దరం చాలా క్యాజువల్గా మాట్లాడుకుంటూ కూర్చుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ బ్రదర్ పెద్దన్నయ్య వచ్చేసి, ఏం చేస్తున్నారు ఇక్కడ లోపలికి తీసుకుపోయాడు ఆయన ఆ పిల్లవాడిని. వాళ్ళ అన్నయ్య నాకు అర్థం కాలేదు. నాతో మాట్లాడుతుంటే తీసుకుపోతే నాకు వాళ్ళ అన్నయ్య మీద కొద్దిగా కోపం వచ్చింది. వాళ్ళ అన్నయ్యతో నా కోపం వ్యక్తీకరించి, అన్న ఎందుకు ఇట్లా, నేను నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నా కదా, తమ్ముడు విషయం అది కాదు, మా అమ్మగారు నిన్ననే చనిపోయారు, వాడు తీవ్రమైన దుఃఖంలో ఉన్నాడు, వాడికి అన్నీ చెప్పేసి వెళ్ళిపోయాడు. నేను ఒక్కసారి దిగ్భ్రాంతికి లోనైనా. తర్వాత నేను తెగించి నా వాళ్ళ బ్రదర్ని కాదని ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడినా. రే విషయం చెప్తలేదురా, ఎంతసేపు వచ్చి మాట్లాడుతున్నావు అన్నీ అనేసరికల్లా ఆయనలోంచి దుఃఖం తన్నుకొచ్చేసింది. ఘోరమైన ఏడుపు. నాకు కూడా దుఃఖం వచ్చేసింది. మరి ఈ దుఃఖాలు ఈ సుఖాలు మనం నిజంగానే మనలో ఉన్న భావ వ్యక్తీకరణ ఎందుకు ఫెయిల్ అవుతుంది? చాలాసార్లు కంట్రోల్ చేసుకుంటూ ఎంతో దుఃఖంలో ఉంటున్నాం మనం. పెరిగి పెద్దకయ్యే కొద్దీ వీటిని అణుచుకొని మనలోని షాడోస్, ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ షాడోస్ ఎక్కడికి పోయింది? అణిచివేసినంత మాత్రాన అది కనబడకుండా వెళ్తుందనే భావన మనది ఎంత తప్పు. మనం పెరిగి పెద్దగయ్యే కొద్దీ మనకు అన్కాన్షియస్ ఫీలింగ్ జరుపుకుంటూ వెళ్ళింది. అతిగా హ్యాపీనెస్ కనిపించడం కానీ, అతిగా భావోద్వేగాలు మొహం మీద ప్రతిబింబించడం అనేది ఒక టబూ కింద స్టార్ట్ అయిన సొసైటీ మనది. ఎంతో అసహనానికి గురై ఎంతో తీవ్రమైన ఒత్తిడికి లోనైనప్పుడు కూడా మొహంలో ఏ ఫీలింగ్స్ కనబడకుండా ఉండడానికి ప్రయత్నించడం అనేది చాలా ఘోరాతి ఘోరమైన విషయం. దానివల్ల సాధించేది వాస్తవానికి ఏమీ ఉండదు. అది మనం పట్టి పీడించి మనను చిత్రవద చేయడానికి మాత్రమే మనకి వస్తుంది. అది ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ టు అటాక్ యూ. The inner shadow which is not expressed is waiting for an opportunity. మన సొసైటీలో జరుగుతున్న ఆత్మహత్యలకు ఇదే ప్రధాన కారణమవుతుంది. Let ourselves be having a freedom of expression. మనకు మొదటి నుంచే దీంట్లో ట్రైనింగ్ లేకుండా పోయింది. భావ వ్యక్తీకరణ ఉన్నట్లుగా బ్రతకడం అనే విషయంలో we are failing miserably. చాలామంది ఎవరైనా సంతోషాన్ని స్పాంటేనియస్గా ఎక్స్ప్రెషన్ చేయడం చూస్తే నాకైతే అపరిమితమైన ఆనందం కలుగుతుంది. దాట్స్ అ లవ్లీ సీన్. సినిమాలలో యాక్టర్స్ స్పాంటేనిటీ, వాళ్ళ ఫీలింగ్స్ అవన్నీ చూస్తుంటే మనం అంత సంతోషం పొందడానికి గల కారణం ఏంటి? The human reactions, natural reactions to the conditions, to the emotions, they are the most lovely things in the universe. నువ్వు ఒక వాటర్ ఫాల్ను, ఫౌంటైన్ను, ఒక ప్రకృతిని, కొండలోయల్ని చూస్తే ఎంత సంతోషం అవుతుందో, మనిషిలో ద ఫ్రీడమ్ ఆఫ్
ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ కూడా అంతే సంతోషాన్ని కలిగిస్తుంది. మనం పంటి కింద బిగబట్టి ఒక ఎమోషన్ అంత ఒత్తిడికి లోన్ చేసి అంత గంభీరంగా కనబడడానికి ప్రయత్నిస్తాము. అంతే పవర్తో న్యూటన్ థర్డ్ లా గుర్తుపెట్టుకొని అంతే పవర్తోని ఇట్ షూట్స్ బ్యాక్, ఇట్ ఈట్స్ యూ అవుట్. యువర్ ఓన్ న్యాచురల్ ఫ్లో ఈజ్ డిస్టర్బ్డ్. You act in dual sense. You are two. You are one. Your shadow is two. నువ్వు ఒక మాస్క్ మొహానికి తగిలేసుకొని సొసైటీలో ఒక మంచివాడు ఇట్లా ఉండాలి, వీడిలాగా ఉండాలి అనే ప్రవర్తన మొదలుపెట్టిన ప్రతిసారి మనకు డిఫీట్ గ్యారెంటీ. మోస్ట్ సెల్ఫ్ డిఫీటింగ్ యాటిట్యూడ్ ఏదన్నా ఉందంటే భావాల నియంత్రణ. అన్నెసెసరీగా అవసరం లేని ఉద్వేగాల క్షణాలని ఎక్స్ప్రెషన్ ఇవ్వలేని శరీరం. దీని నుంచి మనం సాధించేది వాస్తవానికి ఏమీ ఉండదు. మనకు చిన్నప్పటి నుంచి తర్ఫీదు పొందిన అవలక్షణం ఇది. ద హీరోయిక్ మాస్క్ మనం తొడుక్కున్న ఒక సొసైటీలో హీరోలాగా చూపించుకునే తత్వాన్ని మాస్క్ కింద తొడుక్కొని మంచి బాలుడు, ద గ్రేట్ మ్యాన్, a stoic man has a lot of power. ఈ ఎక్స్ప్రెషన్స్ they eat you out from the core. ఎంతో స్ట్రాంగ్ మంచి బిల్డప్ బాడీ బిల్డర్స్ వీళ్ళంతా కొలాప్స్ అయ్యి స్ట్రోక్స్కు గురవ్వడం ఎంతో మందిని చూస్తుంటాం మనం. అన్లెస్ యువర్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ స్పాంటేనియస్ విత్ యువర్ సెల్ఫ్, దే కంటిన్యూ టు అటాక్. హెల్త్ ప్రాబ్లమ్స్ ఒకటే కాదు, ప్యాథటిక్ సిచ్యువేషన్ ఏంటంటే దే కంటిన్యూ టు డిఫీట్ యూ ఎవ్రీ డే. నువ్వు అనుకున్న పని సాధించాలని ఒక పట్టుదలతోనే ఒక పనిని చాలా వరకు ముందుకు తీసుకెళ్తాను. ఎట్ ద ఎడ్జ్ ఆఫ్ యువర్ అచీవ్మెంట్, ఎట్ ద ఎడ్జ్ ఆఫ్ యువర్ సక్సెస్, యూ స్టాప్ డూయింగ్ దట్. ఎందుకంటే నీలో ఒక అనుమాన ప్రక్రియ ఉంది. యూ కాంట్ డూ దట్, యూ కాంట్ గో అహెడ్ విత్ దిస్, దీనికి సాధ్యం కాదు అనేది నీలో ఉన్న ఒక సెకండ్ షాడో దట్ కీప్స్ ఆన్ పుల్లింగ్ యూ. నువ్వు మరొక మెట్ అయితే సక్సెస్ని ఎక్కుతావనే టైం కాదు నిన్ను ఆపేసి ఇట్ కాజెస్ యూ ఎ బ్రేక్ డౌన్. ఇది రిపీటెడ్గా జరిగేసరికన్నా నీ ఆత్మవిశ్వాసం సడలించి యూ బికమ్ అన్ ఆర్డినరీ అండ్ బిలో యావరేజ్ మ్యాన్. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఎంజాయ్ దిస్ జీరో షాడో డే to make a true utilization of freedom. Zero shadow for our own mental makeup. No shadow. Yes. చెప్పడంగా నేను ప్రయత్నం చేయాల్సే వస్తుంది. దానికి ప్రతి వాళ్ళ మన ఇండియన్ సొసైటీలో పుట్టిన ప్రతి వాళ్ళకు ఇది ఒక ఇన్హిబిషన్. బయట ప్రపంచాల్లో ఎట్లా ఉందో మనకు తెలియదు, కానీ మన సొసైటీలో మటుకు దిస్ ఇన్హిబిషన్ ఈజ్ ట్రూలీ డెస్ట్రాయింగ్ అవర్ లాటెంట్ పొటెన్షియల్. మనకున్న శక్తియుక్తుల్ని కంట్రోల్ చేసే ఒకటే ఒక్కటి ఇన్హిబిషన్. Let there be no shadow. Let us work together for this high level task. This is a wonderful task. ఎట్లా ఉన్నామో అట్లా ప్రొజెక్షన్ చేయడం ఎంత వండర్ఫుల్ అండి. విదౌట్ ఎ షాడో, విదౌట్ ఎ సెకండ్ థాట్. లెట్ పీపుల్ టేక్ అడ్వాంటేజ్. మనకున్న పెద్ద ప్రాబ్లం ఏంది? పీపుల్ స్టార్ట్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ యువర్ న్యాచురల్ టెండెన్సీ. నువ్వు ఇట్లున్నావు అని తెలిస్తే నిన్ను ఎవడో మ్యానిపులేట్ చేస్తాడనే భయమే కదా. మై గాడ్, యు ఆర్
ద రియల్ పవర్ విత్ దాట్. నీ న్యాచురల్ టెండెన్సీ నీ నిజమైన శక్తి. నిన్ను మ్యానిపులేట్ చేయడం సాధ్యం కాదని తెలిపేదే నీ సహజ ప్రవర్తన. నువ్వు వేసుకున్న మాస్క్ నిన్ను మ్యానిపులేట్ చేయడానికి ఉపయోగపడే ఏకైక ఆయుధం వానికే ఇస్తున్నావు, అపోనెంట్కి. Let the mask be out. Let us go ahead. Let us నిశ్శబ్దమే సాక్షి, enjoy the life. లోపల ఇంకో రూపం నీడల దాగుంది. తెలియని శక్తి అది నిద్రిస్తున్న మహా అగ్ని. దానిని గెలిస్తే గెలుపంటే నీవే. ఆ నీడలేని క్షణమే నిజమైన శాంతి. ఆ నీడలేని క్షణమే నిజమైన శాంతి.